సో మ్యామ్ అంటే ఈ పిండిని అయితే మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు దీన్ని కొద్దిగా మెదపాలన్నమాట. ఓకే. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని వేడిగా ఉండగానే మెదిపితే మంచి షైన్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మనము పూర్ణం పెట్టి దాన్ని స్టీమ్ చేసినప్పుడు విడిపోకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో మ్యామ్ మీరు పూజలు చేసినప్పుడు ఎలాంటి ప్రసాదాలు సమర్పిస్తుండేవారు? సో తప్పకుండా ఏదో ఒక అంటే మామూలుగా ఏమంటామంటే ఒక హాట్ ఒక స్వీట్ అలా పెట్టుకుంటాం కదా. సో అన్నం మనకి ప్రసిద్ధి ప్రసాదాల్లో. సో తప్పకుండా పులిహోర అయితే ఉంటుంది, ఓకే. పరమాన్నం ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా జనరల్లీ గుడాన్నం ప్రీతి అంటారు కదా. అవును. సో అది తప్పకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మన శక్తి కొలది ఇప్పుడు శ్రావణ వరలక్ష్మి వ్రతం అనుకోండి 9 నైవేద్యాలు అంటారు. సో అప్పుడు ఏంటంటే మసాలా వాళ్ళు కానీ బూరెలు కానీ బొబ్బట్లు కానీ ఇంకా రకరకాల చిత్రాన్నాలు దద్దోజనం అనుకుంటూ ఇంకా మన శక్తి కొలది. ఐ థింక్ ఇప్పుడున్న ఫాస్ట్ ప్రపంచంలో అందరికీ అంత అవ్వట్లేదు. ఈ మధ్య ప్రసాదాలు కూడా ఆర్డర్ చేసేసుకుంటున్నారు. బట్ ఎవరికైనా ఇంకా ఓపిక ఉండి చేసుకుంటాను అంటే కనుక ఇలాంటి రెసిపీలు ఐ థింక్ నిజంగా చెప్పాలంటే అంత పని ఉండదు. కొంచెం ప్లానింగ్ చేసుకుంటే ముందుగా ఏం చేయాలన్నది ఈజీగా చేసేసుకోవచ్చు.